మోడీ గారు ఇండిపెండెన్స్ డే స్పీచ్ రోజు జిఎస్టి నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. ఇది దివాళీ టైంలో ప్రజలకి దివాళీ గిఫ్ట్గా ఇవ్వనున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. మనందరూ తెలుసు 2017 జూలై 1 నుంచి భారతదేశంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అమల్లోకి వచ్చిందని. జిఎస్టిలో ఇంకా కొన్ని కాంప్లెక్సిటీస్ ఉన్నాయి. జిఎస్టి ఈ పన్నుల మోత వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దీన్ని సరళీకరణ చేయడానికి, రేషనలైజ్ చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీని మీద అనేక కథనాల ప్రకారం ఈ స్లాబ్ రేట్లన్నీ కూడా లిబరలైజ్ అవుతున్నాయంట. ముఖ్యంగా ఏదైతే ఇప్పటి వరకు 12% స్లాబ్లో ఉందో అవన్నీ కూడా 5%కి వచ్చేస్తాయంట. ఇప్పటి వరకు 12% జిఎస్టీ ఉందో చాలా వరకు 99% ఐటమ్స్ అన్ని కూడా 5% జిఎస్టీ స్లాబ్లోకి వస్తాయంట. అదేవిధంగా మనం చూస్తే ఇప్పటి వరకు ఏదైతే 28% స్లాబ్లో ఉందో 18% స్లాబ్లోకి వచ్చేస్తంట దివాళీ తర్వాత. ఇక్కడ చూస్తే సిన్ గూడ్స్ ఏదైతే టొబాకో కానీ ఏదైతే సిన్ గూడ్స్ అంటామో వాటిని ఇప్పుడు 40% స్లాబ్లోకి తీసుకొస్తారంట. మనకు తెలుసు కదా, జిఎస్టీ అనేది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ లేదా కన్జంప్షన్ ఓరియంటెడ్ ట్యాక్స్ కాబట్టి ఫలితంగా ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో ఈ జిఎస్టీ తగ్గటం వల్ల వాళ్ళందరికీ కూడా రేట్లు తగ్గి వాళ్ళకి కాస్త వెసులుబాటు వస్తుందని చెప్పి అంటున్నారు అనమాట. ముఖ్యంగా ఏదైతే ఎసెన్షియల్స్ ఉంటాయో రెగ్యులర్ గా ప్రజలు వాడుకునేవి వాటిని 12% నుంచి 5% తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రాసరీస్ కావచ్చు, అంటే నెలవారీ సరుకులు కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, టెలివిజన్స్ కావచ్చు, వాషింగ్ మిషన్స్ కావచ్చు, అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ కావచ్చు, బైస్కిల్స్ కావచ్చు, లేదా ఇన్సూరెన్స్ పాలసీస్, ఎడ్యుకేషన్ సర్వీసెస్, వీటన్నిటి మీద కూడా జిఎస్టీ స్లాబ్ తగ్గే అవకాశం కనిపిస్తుందంట. దీనివల్ల చాలా మందికి వెసులుబాటు వస్తుంది అనమాట. ముఖ్యంగా ఎవరైతే రైతులు ఉంటారో, విద్యార్థులు ఉంటారో, లేదా హౌస్ హోల్డ్స్ నెలవారీ వస్తువులు కొనే గృహస్థులు ఉంటారో, హౌస్ హోల్డ్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ జిఎస్టీ రేషనలైజేషన్ వల్ల లాభం చేకూరుద్దంట. ముఖ్యంగా రాబోయే రోజుల్లో అంటే దివాళీ తర్వాత జిఎస్టీలో 3 స్లాబ్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది. 5%, 18% మరియు 40%. 5%, 18% మరియు 40%. ఈ 3 స్లాబ్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఏ వస్తువులు సేవలు అయితే ఇప్పటి వరకు 12% ట్యాక్స్ స్లాబ్ లో ఉన్నాయో అవన్నీ 5% కి తగ్గిస్తారంటే చాలా వరకు. దాంతో పాటు ఇప్పటి వరకు 28% ట్యాక్స్ స్లాబ్ లో ఉన్న వాటిని 18% తీసుకొస్తారంట. సో మనం చూస్తే గనక చాలా వాటికి ట్యాక్స్లు తగ్గే అవకాశం కనిపిస్తుంది. కండెన్స్డ్ మిల్క్ కావచ్చు, డ్రై ఫ్రూట్స్ కావచ్చు, ఫ్రోజన్ వెజిటబుల్స్ కావచ్చు, సాసేజెస్, పాస్తా, జామ్స్, నమ్కీన్స్, టూత్ పౌడర్, భుజియా, ఫీడింగ్ బాటిల్స్, పిల్లలకి ఫీడ్ చేసే బాటిల్స్, కార్పెట్స్, అంబ్రిల్లాస్, వీటన్నిటి మీద కూడా ట్యాక్స్లు గణనీయంగా తగ్గే అవకాశం కనిపిస్తుంది అనమాట. జిఎస్టీ సరళీకరణ, జిఎస్టీ రేషనలైజేషన్ మీద ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దీని మీద ఇప్పుడు ఎక్సైజ్ చేస్తున్నారంట. ముఖ్యంగా ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళ రికమెండేషన్స్ జిఎస్టీ కౌన్సిల్ ముందు పెడతారు. మనకు తెలుసు జిఎస్టీ కౌన్సిల్ లో ఫినాన్స్ మినిస్టర్ చైర్పర్సన్ అని నిర్మలా సీతారామన్ గారు, దాంతో పాటు స్టేట్ యొక్క ఫినాన్స్ మినిస్టర్స్ దానిలో మెంబర్స్ గా ఉంటారనమాట. ఒక్కసారి మొత్తం డిస్కస్ చేసిన తర్వాత జిఎస్టీ బర్డన్ తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం దివాళీ గిఫ్ట్ గా మనందరికీ కూడా జిఎస్టీ రేషనలైజేషన్ తేబోతుంది అనమాట. దీంతో 3 స్లాబ్లు ఉంటాయి. సిన్ గూడ్స్ మీద 40% జిఎస్టీ వేస్తారంట. టొబాకో కావచ్చు, పాన్ మసాలా, గుట్కా, ఏదైతే హార్మ్ఫుల్ మన హెల్త్ కానీ సమాజానికి కానీ ఉంటాయో వాటిని సిన్ గూడ్స్ అంటాం అనమాట. దాని మీద 40% వచ్చే అవకాశం కనిపిస్తుందంటే జిఎస్టీ.